ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఎటువంటి భయంకరమైన చుట్టూ ఇబ్బందికరమైన వాతావరణంలో ఉండి ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావేమో. నిన్ను చూచిన నీ తండ్రి, నీ స్థితిగతులను, నీ పరిస్థితుల్ని ఎరిగిన నీ ప్రభు ఈరోజు నిన్ను బలపరుస్తూ గొప్ప వాగ్దానాన్ని నీకు ఇస్తున్నారు. ఆమేన్. ఆనాడు దానియేలు గారు భయంకరమైన సింహాల మధ్యలో వేయబడ్డాడు. ఆయనది ఏదన్నా తప్పుందా? ఎంత మాత్రమూ కూడా లేదు. అనుదినము ఆయన ఖచ్చితంగా ముమ్మారు ప్రార్థన చేసేవాడు ఆయన. ఈరోజు నీ జీవితంలో కూడా బహుశా నీది ఏ తప్పు లేకపోయి ఉండొచ్చు. నీవు కేవలం దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా ఉండొచ్చు. అయినను నీకు అవమానాలు, అయినను నీకు నిందలు, అయినను నీకు నిరుత్సాహం ఎదురవుతుందంటే గుర్తుపెట్టుకో, దేవుడు ఏదో బలమైన కార్యము నీ పట్ల చేయబోతున్నారు. ఆమేన్. ఆనాడు దానియేలు సింహాల బోనులో వెయ్యకపోయి ఉంటే దానియేలు శత్రువులందరూ నాశనమయ్యేవారా? లేదు కదా. అందుకే దేవుడు అద్భుతమైన రీతిలో కార్యము జరిగించాడు. మీరు గమనించండి, ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని భయంకరమైన ఇబ్బందులను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. అందుకే బహుశా ఈ కొద్దిపాటి వేదనలో నువ్వు ఉండొచ్చు, కొద్దిపాటి నిరుత్సాహంలో నీవు ఉండొచ్చు. అనుదినము నీవు ప్రార్థిస్తున్న దేవుడు, అనుదినము నీవు ఏదైతే దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావో ఆ దేవుడు యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. గొప్పగా దేవుడు నిన్ను రక్షించి అనేక మందికి దీవెనకరంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నారు. ఆమేన్. మీరు గమనించండి ప్రియులరా, సింహాల బోనులో కూడా దానియేలు ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన సింహాల నోళ్లు ముయ్యించింది. ఆ ప్రార్థన దేవదూతను ఆ సింహాల బోనులోకి ఆ యొక్క గుహలోకి తీసుకొచ్చి సింహాల నోళ్లు ముయ్యించగలిగింది. ఈరోజు నీవున్న శ్రమల్లో నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఈరోజు చుట్టూ అవమానాలతో ఉన్నావు, ప్రార్థన చేయి. ఈరోజు నిరుత్సాహంతో ఉన్నావు, ప్రార్థన చేయి. ఈరోజు ఎన్నో అవసరాలతో ఉన్నావు, ప్రార్థన చేయి. ఆ ప్రార్థన నీ పరిస్థితులు మార్చబోతూ ఉంది. ఆ ప్రార్థన నీ శత్రువైన అపవాది నోరు ముయించబోతూ ఉంది. ఆ ప్రార్థన నీ జీవితాన్ని ఈరోజు నుంచి మేలుకరంగా మార్చబోతూ ఉంది. హల్లెలూయా. ఆనాడు దానియేలుని దేవుడు చూస్తూ ఉన్నాడండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న నిన్ను కూడా నీ తండ్రి చూశాడు కనుకనే ఈ వాగ్దానం నువ్వు వినగలుగుతున్నావు. ఇది పరలోకమందున్న దేవుని యొక్క వాగ్దానమే తప్ప మరి ఇంకేమీ కాదు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి ఈ వాగ్దానం వింటున్నా సరే, దేవుని ఎదుట మోకరించి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థించు. తండ్రి, ఆనాడు దానియేలు రక్షించిన దేవా, ఈరోజు నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను సమస్తమును రక్షించి నీ కాపుదలిచ్చి మమ్మల్ని దీవించు ప్రభువా అని నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేసినట్టయితే, ఆనాడు ఏదైతే దేవుడు అద్భుతమైన రీతిగా దానియేలు జీవితంలో మేలు చేశాడో, ఈరోజు అంతకన్నా రెట్టింపు మేలు దేవుడు నీ జీవితంలో చేసి నేను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.